హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్. శ్రవంతి కిచెన్లో ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మనము చికెన్లో వేసే మసాలాలు అన్నీ సేమే ఉంటాయి కదా, కానీ మనం మసాలాలు వేసే పద్ధతిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల కర్రీ టేస్ట్ మారి కొత్త రుచి వస్తుంది. కాబట్టి కొత్త రుచి రావాలంటే ఒక్కసారైనా ఇలా చేసుకొని తినాల్సిందే. మరి చికెన్ ఫ్రై అంటే పొడి పొడిగా ఉంటుంది, మనకు రైస్లోకి కలుపుకునే విధంగా ఉండదు కాదా. అందుకోసమే నేను చేసే ఈ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీతో రైస్లోకి కలుపుకునే విధంగా అయితే చేయబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. 3 పావు కేజీల చికెన్కి 2 స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నిమ్మరసము, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలకు మసాలాలు బాగా పట్టే విధంగా మొత్తంగా కలుపుకొని 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనము ఈ చికెన్లోకి ఇప్పుడు మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుందాము. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల ధనియాలు తీసుకుంటున్నాను, 4 ఎండుమిర్చి, 4 లవంగాలు, 3 యాలకులు, 1 దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి 10 ముక్కలు. ఇలా 1 నిమిషం దూరగా వేగిన తర్వాత 1 స్పూన్ గసగసాలు వేసుకొని ఇంకొక నిమిషం పాటు స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం. 4 కాజులను వేసుకొని మనము దీనిని మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని దీనిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై కడాయి తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2 బగారా ఆకులు, 5 పచ్చిమిర్చి, బగారా నల్ల పువ్వు వేసుకొని 1 నిమిషం పాటు దూరగా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనము పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందాము. ఇలా చికెన్ని మొత్తంగా కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టుకొని మనము 15 నుండి 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలండి, అడుగు అంటకుండా. నేనైతే ఇక్కడ 15 నుండి 20 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చికెన్ అనేది 80% ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 15 నుండి 20 నిమిషాల తర్వాత 1 చిన్న గ్లాస్ వాటరును ముందుగా మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తంగా ఇలా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అంటే ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టుకొని స్టవ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనము చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు రైస్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉండదు కదా, పొడి పొడిగా ఉండి రైస్లోకి అయితే కలుపుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి నేను చేసిన ఈ చికెన్ ఫ్రై మనకు రైస్లోకి కలుపుకునే విధంగా అయితే చేశాను. ఇంతకీ మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకు ఈ చికెన్ ఫ్రై రైస్లోకి కానీ పూరికి చపాతీకి చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి.